హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. ఈరోజు నేను షేర్ చేసే వీడియో గుణింతములు పార్ట్ 3 అండి. ఆల్రెడీ 2 వీడియోస్ అనేవి షేర్ చేశాను. చూడకపోతే ఎవరైనా ఉంటే చూడండి. తెలుగు అక్షరములతో గుణింతములు. ఇది పా నుండి బండిరా వరకు 1 బై 1 ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీకు రిమైనింగ్ నేను షేర్ చేసే మ్యాటర్స్లో ఎక్కువ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, కిడ్స్కి ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో అందుకే గుణింతములు అనేవి చాలా క్లారిటీగా అనేది షేర్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరికైనా కిడ్స్ ఉన్న వాళ్ళు మదర్స్ మీకు తెలిస్తే వాళ్ళకి షేర్ కూడా చేయండి, యూజ్ అవుతుంది. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా లాంగ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే మ్యాథ్స్ చాలా యూజ్ అయ్యే టిప్స్ అనేవి షేర్ చేశానండి. సో ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. తెలుగు అక్షరములతో గుణింతములు పా నుండి బండిరా వరకు అండి. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 3. ఆల్రెడీ 1-2 పార్ట్స్ అనేవి షేర్ చేశాను, అవి చూసేయండి. ఫస్ట్ లెటర్ వచ్చేసి పా. పా పా పి పీ పు పూ ప్రు ప్రూ పే పే పై పో పో పౌ పం పహ. నెక్స్ట్ లెటర్ ఫా అండి. నేను ఆల్రెడీ పా లెటర్ షేర్ చేశాను కదా, నెక్స్ట్ చిన్న ఒత్తు ఉంటుంది, డిఫరెన్స్ అంతే, రిమైనింగ్ సేమ్ ఉంటుంది. అందుకే నేను కింద మార్క్ అనేది చేస్తున్నాను కదా, సో అది షేర్ చేయట్లేదు. నెక్స్ట్ గుణింతంకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ బా అండి. బా గుణింతం చూద్దాం ఇప్పుడు. బా బా బి బీ బు బూ బ్రు బ్రూ బే బే బై బో బో బౌ బం బహ. నేను ఆల్రెడీ బా షేర్ చేశాను కదండి. నెక్స్ట్ ఒత్తు బా. ఇది కూడా సేమ్ ఉంటుందండి, జస్ట్ పైన ఒత్తు ఒకటి, కింద చిన్న ఒత్తు ఉంటుందండి, డిఫరెన్స్ అంతే. సో అందుకే ఆరో మార్క్ పెట్టి మీకు నేను చూపించేస్తున్నాను. ప ఫా ఎలానో బ భ కూడా అలానేనండి. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. లెటర్ వచ్చేసి మా. మా మా మీ మీ ము మూ మృ మృ మే మే మై మో మో మౌ మం మహ. ఇది మా గుణింతం అండి. నెక్స్ట్ లెటర్ చూద్దాము. యా. మనకి మా యా చాలా ఈక్వల్గా ఉన్నట్టు అనిపిస్తాయి కదండి. ఇప్పుడు నేను డిఫరెన్స్ చూపిస్తాను. మా అంటే మనం తీసుకునే 0 పైకి రావాలండి ఒత్తు అనేది. నేను ఆల్రెడీ పైన షేర్ చేశాను కదా, చూడండి. మా నేను తీసుకునే 0 పైకే ఒత్తు వచ్చింది గుణింతం అంతా. నెక్స్ట్ యా అంటే 0 పక్కకి ఒత్తు అనేది రావాలి. సో డిఫరెన్స్ అనేది మీరే చూసుకోండి. ఇప్పుడు గుణింతం అనేది చూసేద్దాము. యా యా ఈ ఈ యు యూ యురు యురో ఏ ఏ
యై, యో, యో, యౌ, యం, యహ. మా యా రెండు గుణింతములు సేమ్ ఉంటాయండి. మనం తీసుకునే అందులో ఒత్తులు తీసుకునే చిన్న సర్కిల్స్ అవి కొంచెం డిఫరెన్స్ అనేవి ఉంటాయి. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ లెటర్ చూద్దాము. రా. రా గుణింతం చూద్దాం ఇప్పుడు. రా, రా, రి, రీ, రు, రూ, రు, రూ, రే, రే, రై, రో, రో, రౌ, రమ్, రహ. సో రా అనేది మనం చాలా ఈజీగా రాస్తాం కదండి. గుణింతం కూడా చాలా ఈజీగానే అయిపోతుంది, ఎందుకంటే ఎక్స్ట్రా ఒత్తులు ఏమి ఉండవు కదా. సో దానివల్ల నెక్స్ట్ లెటర్ లా. ఇది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. లా, లా, లి, లీ, లు, లూ, లురు, లురు, లే, లే, లై, లో, లో, లౌ, లం, లహ. సో ఇది వచ్చేసి లా గుణింతం అండి. నెక్స్ట్ లెటర్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ లెటర్ ఇది కూడా ఒత్తులా అండి. ఇది మనం అలా అని పలుకుతూ ఉంటాం కదా. సో ఇప్పుడు దీని గుణింతం చూసేద్దాము. అలా, అలా, అలి, అలీ, లు, లూ, లురు, లురు, లే, లే, లై, లో, లో, లౌ, లం, లహ. సో ఇది రాయడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి. పలకడానికి ఎలానో సేమ్ రాయడం కూడా అలానే ఉంటుంది. సో ఇది వచ్చేసి లా గుణింతం అండి, ఒత్తులా. నెక్స్ట్ లెటర్ చూద్దాము. నెక్స్ట్ లెటర్ వచ్చేసి వా. వా, వా, వి, వి, వు, వు, వృ, వృ, వే, వే, వై, వో, వో, వౌ, వం, వహ. ఇది వా గుణింతం అండి. నెక్స్ట్ లెటర్ ఏంటో చూసేద్దాము. నెక్స్ట్ లెటర్ వచ్చేసి షా. షా, సా, సి, సి, సు, సు, సృ, సృ, సే, సే, సై, సో, సో, సౌ, సం, షహ. ఇది వచ్చేసి షా గుణింతం అండి. నెక్స్ట్ లెటర్ వచ్చేసి సా. ఇది పలకడంలో చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, సో చూసుకోండి. ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. సా, సా, సి, సి, సు, సు, సృ, సృ,
సే సే సై సో సో సౌ సం సహ. సో చూస్తున్నారు కదండి గుణింతాలు ఇవే. నెక్స్ట్ ఇంకొక 3 లెటర్స్ అనేవి రిమైనింగ్ ఉన్నాయి. ఆ 3 లెటర్స్ వచ్చేసి బండీరా, హా, షా అండి. సో మనకు లెటర్స్ తెలిసినట్టయితే గుణింతాలు అనేవి సేమ్ ఉంటాయి. సో తెలిసిందే కదా. సో అందుకనే షేర్ చేయలేదు. నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.